హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీతాక్షు వ్లాగ్స్. ఈరోజైతే మరికొన్ని కొత్త ప్రొడక్ట్స్తో మీషో అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. యూస్ఫుల్ కిచెన్ వేర్ అనమాట, బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయి. చాలా చాలా యూస్ఫుల్ అండి. ఈరోజు మొత్తం కూడా నేను చూపిస్తున్నాను చూడండి, నిజంగా నమ్మలేరు. ఇక్కడ మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది. గ్రీన్ బనానా లీవ్స్. ఏంటబ్బా నేచురల్గా బనానా లీవ్సా అని మీకు డౌట్ రావచ్చు. అసలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది, కానీ ఇవి చాలా లైట్ వెయిట్, చాలా చాలా అసలు పైన అంతా కూడా స్మూత్గా నున్నగా ఉందన్నమాట. అసలు ఎంత బాగుందంటే చూడండి, అసలు చాలా లైట్ వెయిట్ అనమాట. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 6 అండి. అంటే మనకి డైనింగ్ సెట్ ఉంటుంది కదా, డైనింగ్ టేబుల్ ఉంటుంది, దానికి 4, 6, 8 ఇలా చైర్స్ ఉంటాయి కదా. సో ప్యాక్ ఆఫ్ 6 అనమాట. అంటే ప్లేస్ మ్యాట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. అలాగే మనం భోజనం చేయటానికి ఇవి యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే చాలామంది ఏంటంటే డైలీ కూడా ఇలా బనానా లీఫ్లో భోజనం చేయాలి అనుకుంటారు. వాళ్ళకి ఆ కోరిక నెరవేరదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ సిటీ, అవుట్ ఆఫ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండవు. ఇలాంటి ఆర్టిఫిషియల్ బనానా లీవ్స్లో అయినా సరే వాళ్ళ కోరిక నెరవేర్చుకోవాలి అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్ అనమాట. నేను ఇక్కడ పిక్ కూడా సెండ్ చేస్తాను. అలాగే కమ్యూనిటీలో, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను. ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి. ఎన్ని కావాలంటే అన్ని, 4, 6, 8 మీ ఇష్టం అండి. చూడండి, అసలు ఎప్పుడైనా సరే ఇంటికి వచ్చిన అతిథులకు కూడా మనము వీటిల్లో భోజనం పెట్టవచ్చు. ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట. సో ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇదైతే బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందన్నమాట. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్కడంటే అక్కడ మనం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలండి, ఇది బాగా వైరల్గా మారిపోయింది. చూసారు కదా, 5 స్టార్ రేటింగ్తో ఉందంటే ఇది ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందో. సో ఇవి వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇవైతే ప్యాక్ ఆఫ్ 3 కాంబో ప్యాక్ అనమాట. చాలా తక్కువ ప్రైస్ అయితే పడింది. ఇవి బాగా యూస్ఫుల్ అవుతాయండి. చూడండి, ఇదైతే సిలికాన్ మెటీరియల్. ఈ విధంగా మనం ఓపెన్ చేయాలి. కానీ దీనిలో వాటర్ నింపేటప్పుడు ఇక్కడ చిన్న హోల్ లాగా ఇచ్చారు కదా, అందులో నిండుగా వాటర్ నింపేసి మినిమం 4 నుంచి 5 అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. అంటే ఎవరైనా సరే ట్యాన్ ఫేస్ ఉంటుంది కదా, బ్లాక్ సర్కిల్స్, అలాగే రెడ్డిష్గా ఉంటుంది ఫేస్ అంతా కూడా, అలాంటి వాళ్ళు, లేకుంటే మేకప్ వేసుకోవడానికంటే ముందు ఈ విధంగా ఐస్ రోలర్తో రోలర్ అంటే ఫేస్ పై కొంచెం మర్దనలాగా అనమాట, ఇలా రోల్ చేస్తూ ఉంటే ఫేస్ అంతా నీట్గా అవుతుంది. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ప్రజెంట్ ఈ విధంగా అయితే మనం ఒక గ్లాస్తో కానీ, లేకుంటే ట్యాప్ కింద డైరెక్ట్గా కానీ పెట్టేసి నింపేసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. షార్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను, ఎందుకంటే టైం పట్టిద్ది అనమాట ఇది ఐస్ గడ్డగట్టడానికి, ఎలా ఓపెన్ చేయాలో కూడా. సో మీకు నచ్చినట్లయితే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది కిచెన్ వేర్ అనమాట. కిచెన్లో మనం ఎక్కువగా ఉంటూ ఉంటాము. కిచెన్లో కంపల్సరీగా ట్యాప్స్ అయితే ఉంటాయి. బేషన్లు వాష్ చేసుకోవాలన్నా, లేకుంటే ఏవైనా వెజిటేబుల్స్, రైస్ ఇలాంటివి వాష్ చేసుకోవాలన్నా కూడా వాటర్ అయితే ఫోర్స్గా రావాలి అనుకుంటే ఇవైతే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీటిలో ఏదైనా నలకలు ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా ఆపేసి ఫ్రెష్ వాటర్ని అయితే ఇస్తుంది. ఇదైతే 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది అనమాట, రౌండ్గా. చూసారు కదా, వీటికైతే ఈ విధంగా పిన్స్ లాగా ఇచ్చారు. మనం ట్యాప్కి పెట్టేటప్పుడు వీటిని ట్యాప్కి ఇక్కడ పెట్టేస్తే ఎలా ఉంటుంది అంటే లూజ్గా అవుతుంది. లూజ్ అయినప్పుడు ఈ పిన్ ఇచ్చారు కదా, ఆ పిన్ పెట్టేసి ఈ విధంగా ఇలా టైట్గా చేసుకోవాలండి. చూడండి, ఇలా రింగు లాగా ఇచ్చింది, ఇలా పెట్టేసుకొని ఇలా టైట్గా చేస్తే దగ్గరకు వస్తుంది. అంటే ట్యాప్ కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం బారుగా కావాలన్నా కూడా ఇలా కొంచెం లాగితే వస్తుందండి. 360 డిగ్రీస్లో రొటేట్ అవుతూ ఉంటాయి వాటర్ అయితే. ఒకసారి పెట్టి కూడా మీకు చూపిస్తాను. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇవి కూడా కాంబో ప్యాక్లో ఉన్నాయి. 3 కావాలంటే 3, 2 లేకుంటే 1 అలా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అయితే పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా చాలా పొడవుగా వచ్చేస్తే అలాగే దగ్గరగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఫ్రెష్ వాటర్ అయితే ఎప్పటికప్పుడు వీటి నుంచి వచ్చేస్తాయి. లోపల ఫ్యాన్ సిస్టమ్ ఉంది, చూసారు కదండి. చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడైతే మీకు పెట్టి కూడా చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూడండి, ఎలా పెట్టుకోవాలో తెలుస్తుంది.
చూసారు కదండి, ప్యాక్ ఆఫ్ 2 ప్యాక్ ఆఫ్ 3 ఈ విధంగా అయితే మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అయితే పడింది. ట్యాప్కి అయితే ఈ విధంగా పెట్టిన తర్వాత మనం ఎలా కావాలంటే అలా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట. వాటర్ అయితే చాలా ఫోర్స్గా అయితే వచ్చేస్తుంది కదా, మీరు ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇదైతే ఫ్యాన్ సిస్టమ్ అనమాట. లోపల చూసారు కదా ఫ్యాన్ అలా తిరుగుతుందో, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే చూడండి, బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది చూసిన తర్వాత అస్సలు మిస్ చేయకూడదు అనిపించిందండి నాకు. చూడగానే ఆర్డర్ పెట్టేశాను. చూడండి, ఇది అసలు ఒక బొమ్మలాగా ఉంది కదండి, పిల్లలు ఆడుకోవడానికి ఆర్డర్ పెట్టాను అనుకుంటున్నారా ఏంటి? అస్సలు కాదు. ఇది టూత్ బ్రష్ హోల్డర్ అనమాట. పెంగ్విన్ షేప్లో ఉంది. బ్యాక్ సైడ్ ఇలా హోల్ ఇచ్చారు, మనం మేకుకు తగిలించుకోవచ్చు. అలాగే కింద లెగ్స్ కూడా ఉంటాయి, స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది మనం ఓన్లీ బ్రషెస్ మాత్రమే కాదండి, ఏవైనా సరే స్టడీ రూమ్లో పెట్టుకుంటే పెన్సిల్స్, పెన్స్, అలాగే డ్రాయింగ్ బ్రషెస్ ఉంటాయి కదా అవి, కిచెన్లో అయితే స్పూన్స్, అలాగే టూత్ బ్రష్లు, అన్నీ టూత్ పేస్ట్ అన్నీ ఏదైనా సరే మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా అంతే, ప్యాక్ ఆఫ్ 3 2 1 ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే నాకు బాగా నచ్చి నేను ఆర్డర్ పెట్టాను. దీని కాస్ట్ కూడా నాకు చాలా తక్కువ పడింది. నేను ఇక్కడ పిక్ సెండ్ చేస్తాను, అలాగే లింకు మీకు కమ్యూనిటీలో ట్యాప్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. లేట్ చేయకుండా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్. మీషోలో అయితే కొత్తగా వచ్చిందనమాట. ప్రతి ఒక్కరికి కూడా వాష్రూమ్లో, వాష్ ఏరియాలో కంపల్సరీగా అవసరం అవుతుంది. ఈ రోజైతే ఈ వీడియోలో ప్రతి ఒక్కటి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. కిచెన్ వేర్, హోమ్ వేర్ అనమాట. సో వీటిని చూసిన తర్వాత నాకు అనిపించింది, అసలు ఇంత లేటెస్ట్ ప్రొడక్ట్స్ కొత్తగా వచ్చాయి, ఎలాగైనా సరే నేను వీటిని షేర్ చేయాలని చెప్పేసి వెంటనే ఆర్డర్ పెట్టాను అనమాట. సో వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ పడిందండి. వీటిని చూడగానే నాకు ఏమనిపించింది అంటే, బాహుబలిలో తమన్నా ఫేస్కి మాస్క్ లాగా పెట్టుకుంటుంది చూసారా, అది ప్రభాస్కి దొరికింది కదా, సేమ్ అలానే నాకు అనిపించింది. కానీ ఫేస్ మాస్క్ అయితే కాదు, కానీ ఆ టైప్గా అనిపించింది నాకు. చూడండి, వీటిని అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, సెట్ చేయాలన్నమాట. కింద ఇలా రౌండ్గా ఉంది చూసారు కదా, అదైతే సిలికాన్ లాగా ఉంటుందండి. దీనికి ఒక పైప్ లాగా ఇచ్చారు, ఇలా పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసిన వాటిని వాష్రూమ్లో కానీ, వాష్ ఏరియాలో కానీ, వాల్స్ ఉంటాయి కదండి, వాల్స్ మీద లేకుంటే ఏదైనా సరే చిన్నది ఏదన్నా మనం ఒక చెక్క లాంటిది ఉన్నా కూడా, లేకుంటే ఒక అరమరలాగా ఉన్నా కూడా వాటి మీద పెట్టుకుంటే ఇలా స్టిక్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇది సోప్ బాక్స్లు అనమాట. మనం సోపు యూస్ చేసిన తర్వాత అందులో పెడితే వాటర్ అస్సలు నిలబడదు, ఎప్పటికప్పుడు తడారిపోయి నీట్గా ఉంటుంది అనమాట, వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. సో అయితే ఇప్పుడు మన సోప్ బాక్స్లు ఎలా ఉంటాయి అంటే, బాత్రూంలో వాల్స్కి కంపల్సరిగా ఏంటంటే మేకులు కొట్టించి పెట్టాలి. కానీ మేకులు దిగబడవు అనుకోండి, ఇలాంటి వాటిని మనం పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా ఉన్నాయండి, స్మూత్గా ఉన్నాయి. కింద అయితే సిలికాన్ కాబట్టి స్టిక్ అయి ఉంటుంది, అస్సలు పడిపోవు అనమాట. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.